తండ్రి అయిన దేవుడు మనకు మరలా ఆయుష్ను అనుగ్రహించి, ఆరోగ్యాన్ని అనుగ్రహించి, మరి ఆయన సన్నిధిలో ఈ విధంగా కూడుకోవడానికి ఆయన మనకి అవకాశాన్ని దయచేసి ఉండగా, ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. అయితే ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్, కొద్దిగా జనాల దృష్టిలో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉన్న ఒక విషయాన్ని చాలా రోజులు బట్టి మీతో ప్రస్తావించలేదు. ఈరోజు అది ప్రస్తావించదలుచుకున్నాను. బహుశా చాలా మంది తెలిసి ఉండొచ్చు. అయితే కొందరు కొన్ని అపోహల్లో ఉండొచ్చు. మన దేవుని వాక్యం మన కళ్ళను తెరవజేసే సాధకంగా ఉంది. అదేంటంటే, కొందరేమో దేవుడు ఒక్కడు అంటారు, కొందరేమో ఇద్దరు అంటారు, కొందరేమో ముగ్గురు అంటారు. బహుదేవత ఆరాధకులు ఉన్నారు. అయితే ఒక్క దేవుడే, ఈయన ఆయనగా వచ్చారంటారు. ఇలా రకరకాల ఉద్దేశాలతో ఈరోజు క్రైస్తవులు ఆ సందిగ్ధంలోనే అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే వాస్తవం ఏమిటి అని ఆలోచిస్తే, మనం కాదు, వాక్యమే మాట్లాడాలి. మరి వాక్యం ఏం చెప్తుంది అన్న విషయాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనం చూసినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను చీకటిగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలు. అయితే ఇక్కడ ఈ వచనంలో, ఈ చదివిన మొదటి 2 వచనాల్లో ఎవరెవరు ఉన్నారండి? ఇక్కడ ఎవరున్నారు? అక్కడ ఒక్కరే ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? ముగ్గురు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఒక్కరు. ఎవరైనా? దేవుడు. 2వ వచనంలో దేవుని ఆత్మ. ఈయన ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. బైబిల్లో కొన్ని సందర్భాల్లో ఆయనకు కొన్ని పర్యాయ పదాలు వాడబడ్డాయి. అది నేను ఇంకొకసారి పరిశుద్ధాత్మ అనే పాఠాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు మనకి ఆ విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఎవరున్నారంటే, ఆదియందు దేవుడు ఉన్నాడు. అలాగే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ గల మరొక పేరు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇంకెవరు ఉండొచ్చు? యేసుక్రీస్తు వారు ఉండాలి. ఒకసారి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు. వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎక్కడున్నాడంట? ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. అంటే సృష్టి అంతట్లోనూ దేవుడు పరిశుద్ధాత్మలతో పాటు ఎవరున్నారు? యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు వారికి ఉన్న మరొక నామం ఏంటంటే వాక్యము. వాక్యము కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రవేశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను.
చాలండి. అంటే ఇక్కడ ఆది ఆది సృష్టి ఆరంభంలోని, సృష్టి క్రమంలోని తండ్రి అయిన దేవుడు కనబడుతున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నారు. ఎక్కడ? ఆదికాండం 1వ అధ్యాయం 1 వచనాలు. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చూసినట్లయితే యేసు ప్రభు వారి గురించి తెలియజేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడు? వాక్యం ఉండెను. ఆ వాక్యము ఎవరి దగ్గర ఉండేనంట? దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆది యందు ఉండెను. ఆయన కలుగునదేది ఆయన లేకుండా ఏది కలగలేదు. అంటే దీన్ని బట్టి ముగ్గురున్నారు, సృష్టి క్రమంలో ముగ్గురున్నారు అని మనం తెలుసుకోగలం ఈ 2 వచనాల ద్వారా. ఇంకో సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చూసినట్లయితే, ఒక్క నిమిషం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నా యొద్దకు వచ్చున్నావా? నివారింపజూచను గాని నీతి యావత్తు ఇలాగు నెరవేరుటకు మనకు తగి ఉన్నది. యేసు ప్రభువారు బాప్తిజం పొందుతున్న ఈ సందర్భంలో అక్కడ ఏం కనబడుతుందో చూద్దాం. ఆయన బాప్తిజం పొంది నీళ్ళ నుంచి ఒడ్డుకు వచ్చారు. ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి చాలమ్మా. ఇప్పుడు బాప్తిజం పొంది బయటకు వచ్చింది ఎవరండి? యేసు ప్రభు వారు. ఆయన మీద రాలింది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద రావడం మనం చూస్తున్నాం. ఇప్పటికి ఎంతమంది అయ్యారు? అంటే ఇప్పుడు చెప్పిందంట. యేసు ప్రభు వారేమో బయటకు వచ్చారు, 1. ఆయన మీద వాలిందేమో పరిశుద్ధాత్మ, 2. ఆకాశం తెరవబడి అప్పుడు చెప్తున్న మాట 17వ వచనం, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఇది పలికింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి ఎంతమంది ఉన్నారు అక్కడ? ముగ్గురున్నారు. మరొక సందర్భం చూద్దాం, సరిపో మనకి. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట, చెప్తున్నదేమో ప్రభువారు ఏమని చెప్తున్నాడు? 11వ అధ్యాయము 13వ వచనం అండి. పరలోకమందున మీ తండ్రి, పరలోకంలో తండ్రి ఉన్నాడంట, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఆ తండ్రి పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు చెప్తుందేమో యేసుప్రభు వారు. యేసుప్రభు వారు చెప్తున్నారు. ఇక్కడ కూడా మనకి ముగ్గురు వ్యక్తులు కనబడతారు జాగ్రత్తగా ఆలోచిస్తే. చెప్తుందేమో యేసుప్రభు వారు. ఎవరి గురించి చెప్తున్నారు? తండ్రిని గురించి చెప్తున్నాడు. ఎవరిని అనుగ్రహిస్తారని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. మళ్ళీ మత్తయి సువార్త వద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము యేసు ప్రభు వారు శిష్యులకు ఇస్తున్న ఆజ్ఞ. 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూసినట్లయితే, యేసు వారి యొద్దకు వచ్చి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు
నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. అంటే ఇక్కడ ఎవరెవరి నామంలో ఏమన్నాడు? తండ్రి నామంలోను, కుమారుని నామంలోను, పరిశుద్ధాత్మ నామంలోను. అంటే ఇద్దరు, ఈ ముగ్గురులో ఏ ఒక్కరిని తీసేయడానికి అవకాశం లేదు. ముగ్గురు ముఖ్యులే. దైవ సంకల్పంలో ముగ్గురు ముఖ్యులే. ముగ్గురు పని చేస్తున్నారు. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, తండ్రిని వేడుకొందును, ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా ఆ సత్య స్వరూపియగు ఆత్మను నీకు అనుగ్రహించును. ఇది యేసుప్రభువు వారు చెప్తున్నాడు. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాడు. ఆయన ఎవరంట? సత్య స్వరూపియగు ఆత్మ. పరిశుద్ధాత్మకు మరొక పేరు సత్య స్వరూపియగు ఆత్మ. అంటే మనం చేసే పనులు, అంటే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనం చేసే ప్రతి పనులకి ఆయన సరి చేయడానికి ఆయన మనకు సహాయకారిగా ఉంటాడు పరిశుద్ధాత్మ. అందుకే ఆయన్ని సత్య స్వరూపియగు ఆత్మ. ఆయన మనం ఏదైనా తప్పు చేస్తే మనలో ఉండి మనల్ని గద్దిస్తాడు. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, హెచ్చరిస్తాడు. అప్పుడు మనం సరి చేసుకోవాలి. అలా పనిచేసే ఆయన కాబట్టి ఆయన్ని సత్య స్వరూపియగు ఆత్మ. నేను పరలోకానికి వెళ్ళి అక్కడ ఉన్న తండ్రిని నేను వేడుకుంటాను, అప్పుడు ఆయన మీ దగ్గర ఉండడానికి ఒక ఆదరణకర్తను పంపిస్తాడు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మనకి ఎంతమంది కనబడుతున్నారు? ఒకరే కనబడుతున్నారా? ఎంతమంది కనబడుతున్నారు? ముగ్గురు కనబడుతున్నారు. మరొక వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54-60 వచనాలు స్టెఫెన్ గురించి ఉంది అక్కడ. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54-60. కోపముతో మండిపడి పండ్లు కొరుక్కుని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉండట, నిలిచి ఉండట చూసి నిలిచి ఉండుటయు చెప్పాను. అది అంటే స్టెఫెన్కి ఇక అర్థమైపోయింది. ఆఖరి సమయం అది. ఆఖరి సమయంలో అంత ప్రభు గురించి సాక్ష్యం చెప్పాడు. అతను విన్నది చూసిన దాని గురించి అంతా ఉన్నట్టుగా వాస్తవంగా చెప్పాడు. అలా చెప్పినందుకు తను మరణిస్తాడని స్టెఫెన్కి తెలుసు. అయినా కూడా సత్యానికి కట్టుబడి నిత్య జీవం నా కొరకు సిద్ధపరచబడి ఉంది, ఇవ్వబడుతుంది అని గ్రహించి తనకు కళ్ళకు కనబడుతుంది అని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మతో తను మొదట నింపబడిన ఆయన ఆకాశం వైపు చూసి దేవుని మహిమను చూశాడు. అలాగే ఆ దేవుని యొక్క కుడి పార్శ్వమున నిలిచి ఉన్న యేసు ప్రభు. ఎందుకు నిలిచి ఉన్నాడంటే స్టెఫెన్ని ఆహ్వానించడానికి ఆయన నిలవడం జరిగింది. దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు అని చెప్పి మనకి ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు కనబడుతుంది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? స్టెఫెన్ ఏమో పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. ఒకటి. ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు కుడి పార్శ్వమున ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. ఇక్కడ కూడా మనం ముగ్గురిని గమనించగలుగుతాం. అలాగే 1 కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 12వ అధ్యాయము
4 నుంచి 6 వచనాలు చూసినట్లయితే ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే. చాలండి. ఇక్కడ 4వ వచనంలో ఆత్మ ఒక్కటే అంటున్నాడు, ఒక్కడే అంటున్నాడు. ఒక్కడే అంటే పరిశుద్ధాత్మ వ్యక్త, శక్తి గల వ్యక్తి, శక్తి గల వ్యక్తి. ఆయన ఒక్కడు అంటే దాన్ని ఏమంటారు, పురుషునిగా చూపిస్తున్నాడు. ఇక్కడ పురుషుడిగా చూపిస్తున్నాడు అంటే ఆత్మకి స్త్రీ పురుషుల లింగభేదం ఉండదు. ఇక్కడ ఆయన ఆయన అని సంబోధిస్తున్నాడు, ఒక్కడే అంటున్నాడు. మామూలుగా బయట జనాలు ఏమంటారండి, పరిశుద్ధాత్మ వాలింది, వచ్చింది, గిలగిల కొట్టించేసింది, పరిశుద్ధాత్మ పనులు బయట. కానీ మనకి లేఖనం ఏమో సెలవిస్తుంది, ఆయన పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ఎన్ని ఆత్మలు ఉన్నాయంట, పరిశుద్ధాత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని తెలియజేస్తుంది. ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు, మనకి 3 కనబడుతున్నారు. ఇంకో వచనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు 13-14. అంటే పౌలు కొరింథీలకు రాస్తూ ఈ విషయం చెప్తున్నాడు, ఆఖరి మాటలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైయుండునుగాక అంటాడు. అంటే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాడు, కూడా విష్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఒకవేళ కేవలం దేవుడు మాత్రమే ఉండుంటే వీటి గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? కానీ పౌలు ఏమంటున్నాడు, 3 ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. ఎవరంట వాళ్ళు? యేసుక్రీస్తు, దేవుడు, పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు నుంచి మనకేమొస్తుందంట? కృప. అలాగే దేవుని నుంచి ఏంటి వస్తుందట? ప్రేమ. పరిశుద్ధాత్మ నుంచి సహవాసము. ఇది అంటే ఒక విశ్వాసి తన విశ్వాస ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో ఎవరెవరు తోడుగా ఉంటారు అంటే దేవుని ప్రభు యొక్క కృప తోడుగా ఉండాలి. ఏంటి ఆయన కృప? మన కొరకు రక్తం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు, రక్షణ దయచేశాడు. అది కృప. దేవుడు ఆ కృపను మనకు పంపించాడు, యేసు ప్రభువుని పంపించాడు, సంకల్పించాడు. వీళ్ళందరూ నా కుమారులుగా కావాలి, నువ్వు వెళ్ళి వారు నా కుమారులుగా చెయ్యి, వారి కొరకు నీ ప్రాణం పెట్టు అని యేసు ప్రభువుని పంపించాడు. అది అందులో దేవుని ప్రేమ ఉంది. ఆ తర్వాత ఇది ఒక్కరోజుతో అయిపోయింది కాదు, కడ వరకు కొనసాగాల్సింది, మన మరణాంతరం కూడా కొనసాగాల్సింది. కాబట్టి ఎవరి సహవాసాన్ని మనకు తోడుగా ఉంచాడు? అక్కడ పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని. 3 పనిచేస్తున్నారు. ఈ ఆత్మ దేవుని దగ్గరికి చేరడానికి 3 పనిచేస్తున్నారు. 3 చాలా ముఖ్యం. అలాగే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూసినట్లయితే శరీరం ఒకటే, ఒక్కడే, ఒకటే నిరీక్షణ కలిగి ఉంటకు పిలువబడితిరి. ప్రభు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చాలు. అంటే ఇక్కడ దేవుడి గురించి ఏం చెప్పాడు? తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటున్నారు. యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నారు?
ప్రభు ఒక్కడే అన్నాడు. ఈ వచనంలో మనకి 7 ఒకట్లు కనబడతాయి. అందులో 3 దైవత్వంలోన ఆ ముగ్గురు గురించి తెలియజేయడం జరుగుతుంది. దేవుని గురించి చెప్పాడు, దేవుడు ఒక్కడే అన్నాడు. తర్వాత ప్రభు ఒక్కడే అన్నాడు. ఆ పైకి వెళ్తే 4వ వచనంలో ఆత్మయు ఒక్కడే. ఆత్మయు ఒక్కడే. ఈ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. ఇక్కడ కూడా మనకి ముగ్గురు కనబడతారు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, చాలండి, చాలు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు. పేతురు ఎవరంట? యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు. అపోస్తలుడు అంటే అంటే ఆ పదం యొక్క అర్థం పంపబడిన వారు. అపోస్తలుడు అంటే పంపబడిన వారు. ఎవరి చేత పంపబడ్డాడట? యేసుక్రీస్తు చేత పంపబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు. అలాగే తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానము. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు. ఆయనకు తెలుసు భవిష్యత్తులో ఏం జరుగుతుందో. మన భవిష్యత్తు ఏంటో ఆయనకి తెలుసు. ఈ సృష్టి యొక్క భవిష్యత్తు ఏంటో ఆయనకి తెలుసు. ఆ భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు. అలాగే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులు. అంటే ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందిన వారు ఎవరంటే మనమే. ఆత్మ చేత పరిశుద్ధత పొందుతున్నాం అంటే కడగబడుతున్నాం, పాపం నుంచి విమోచింపబడుతున్నాం, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడుతున్నాం. అలాగే యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకు యేసుప్రభువు వారు ఏం చేశారంటే అక్కడ ఆయన రక్తము మన మీద ప్రోక్షించాడు. అంటే ముగ్గురు పనులు కనబడుతున్నాయి ఇక్కడ. దేవుడేమో భవిష్యత్ జ్ఞానము, అలాగే యేసుక్రీస్తు వారేమో రక్తాన్ని ప్రోక్షిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఏమో మనల్ని పరిశుద్ధ పరుస్తున్నాడు. ఈ ముగ్గురు పనులు మనకు కనబడుతున్నాయి. ఇది అంటే ఇక్కడ లేఖనాలు వీళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్తున్నాయా, లేకపోతే నేనేమైనా బలవంతంగా మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను? అర్థమవుతుందండి? అర్థమవుతుంది కదా? ఇప్పుడు కొందరు ఏమంటారంటే యెహోవాయే యేసుప్రభుగా దిగి వచ్చాడు, యేసుప్రభు వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. ఒకసారి ఆలోచిద్దాం. అలాగే జరుగుంటే ఆయన ఇక్కడే మన ముందే అవన్నీ జరిగించదు. మళ్ళీ వెళ్ళడం రావడం, మళ్ళీ నేను ఇంకొక ఆయన పంపిస్తాను, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంటే మనల్ని ఏమైనా పిచ్చోడు చేయడానికి ప్రయత్నిస్తాడా దేవుడు? ప్రయత్నించడు కదా. మనల్ని ఏమైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తాడా? అంటే వచనాల్ని, గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఇలాంటి అపార్థాలు వస్తాయి. దేవుడే క్రీస్తు గారు, క్రీస్తే పరిశుద్ధాత్మ గారు వచ్చాడు అంటే ముందు నుంచి మన మైండ్లో ఒక భావం పాతుకుపోయింది కొందరిలో, అందరిలో కాదు, కొందరిలో. ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఎందుకంటే దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాం. ఒక్కడే కదండి దేవుడు. ఎంతమంది ఉన్నారా? ఇక్కడ గ్రంథం ఏం తెలియజేస్తున్నాడు? దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? యెహోవాయే దేవుడు. మొట్టమొదటి నుంచి ఆయన దేవుడు. నిత్యత్వం నుంచి మరలా నిత్యత్వం వరకు ప్రతి యుగంలోనూ దేవుడు ఆయనే. కానీ దైవత్వంలో యేసుక్రీస్తు వారి పాత్ర ఉంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర కూడా ఉంది. దైవత్వం మనం అర్థం చేసుకునేటంత సింపుల్ సబ్జెక్ట్ కాదండి. ఇక్కడ పక్కనున్న మనల్నే మనం అర్థం మొట్టమొదటి మనం అర్థం చేసుకోలేం సరిగ్గా. మన జీవిత భాగస్వామిని మన జీవితాంతం అర్థం చేసుకోలేం.
మనకు పుట్టిన పిల్లల్నే మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. మళ్ళీ కన్న తల్లిదండ్రులు మనం అర్థం చేసుకోలేం. దేవుడు ఎక్కడ అర్థమవుతాడండి మనకి? మనం ఎవరో నిర్ణయించడానికి. గ్రంథం తెలియజేస్తుంది ముగ్గురు ఉన్నారు అని. మరలా వితండవాదం చేయకూడదు. మూర్ఖంగా ఈ వాదాలు చేయకూడదు. లేనిపోని అభిప్రాయాల్లోకి వెళ్ళిపోకూడదు. బలంగా వెళ్ళిపోకూడదు. వాక్యం మనతో మాట్లాడాలి. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో నిత్యత్వంలో ఎంతమంది ఉన్నారండి? సృష్టి నిర్మించబడక ముందు ఎంతమంది ఉన్నారు దేవునితో పాటు? పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవునితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసుప్రభు వారు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు సమానులు. వారు ముగ్గురు సమానులు. వాళ్ళకి లేని బాధ మనకి ఎందుకండి? మనం ఎవరు అండి వాళ్ళకి? నీది ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని సంకల్పించిందే దేవుడు. ఒకసారి ఎఫ్సి పత్రిక చూద్దాం. ఎఫ్సి పత్రిక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మొదటి అధ్యాయము 3 నుంచి 14 వచనాల్లో అక్కడ వారు చేసిన పనులు కనబడతాయి మనకి. ఇక్కడ 4 నుంచి 6 వచనాలు ఏం కనబడుతుందంటే, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున. ఇది దయా సంకల్పం ఎవరు కలిగి ఉన్నారంటే దేవుడు కలిగి ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు ద్వారా, తన కుమారుని ద్వారా, తన ప్రియుని ద్వారా అంటుంటాడు. అంటే దేవుడు మనల్ని కుమారులుగా కావాలనుకున్నాడు. ఎవరి ద్వారా కావాలనుకున్నాడంటే యేసుక్రీస్తు వారి ద్వారా. ఇక్కడ ఇద్దరు కనబడ్డారు. అలా చదువుకుంటూ 14 వచనం రండి, 13 వచనం, 13 చదువు. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. ఈ ఆత్మ ఎవరు? అక్కడ ఆత్మ పెద్దగా రాయబడిందా, చిన్నగా రాయబడింది? అలా పెద్దగా రాయబడితే పరిశుద్ధాత్మ అని అర్థం చేసుకోవాలి మనం. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడితే. బాప్తిస్మంలో పరిశుద్ధాత్మ మనల్ని ముద్రించాలి. ఆయన ఒక ముద్ర వేస్తాడంట. ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తం, అంటే మనల్ని విమోచించడానికి, మనల్ని స్వతంత్రులు చేయడానికి, మనల్ని పాపం నుంచి విముక్తులు చేయడానికి ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అనే పదానికి అర్థం ఏంటంటే బజానా అంటారు. బజానా అడ్వాన్స్. ఇక్కడ ఏమన్నాడు? ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు. మన స్వాస్థ్యం ఏంటి? మన కలవ బహుమానం ఏంటి? మనకు ఇవ్వబడే బహుమానం ఏంటి? నిత్యజీవం. ఎక్కడుంది? భూమి మీద ఉందా? పరలోకంలో ఉంది. పరలోకంలో మనకి ఇవ్వబడే స్వాస్థ్యానికి అడ్వాన్స్గా దేవుడు మనకి పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తున్నాడు. అదే చెప్తున్నాడు, బజానాగా ఇవ్వబడింది, సంచకరువుగా ఇవ్వబడింది అని. ఇక్కడ పరిశుద్ధాత్మను మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, ఇవ్వబడిన పరిశుద్ధాత్మనే మనం వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మన పవిత్రత్వం, అప్పుడు రాబోయే స్వాస్థ్యము మనకి ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. ఇది ఇక్కడున్న విషయం. కాబట్టి దేవుణ్ణి ఎవరు తీసేయలేరు, యేసు ప్రభువుని కాదనలేరు, పరిశుద్ధాత్మని వదులుకోలేరు. వీటిలో ఏది జరిగినా కూడా మనకి నిత్య జీవం అనేది దక్కదు. ఇది మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారు తమ పాత్రలను వారు జరిగించడం ద్వారా మనల్ని దేవుని యొక్క సంకల్పంలోనికి నడిపించారు. ఆ సంకల్పంలోనే మనం కొనసాగుతున్నాము.
ఆఖరి వరకు కూడా అలాగే కొనసాగాలి. ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యతలు గాని, వారికి కలగబోయే ఆహ్, ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించే శక్తి, సామర్థ్యం గాని, జ్ఞానం గాని మనకి లేదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఎవరైనా ఒకవేళ వాళ్ళు అదే అపోహల్లో ఉంటే వీలైతే ఈ వచనాలు చూపించండి. లేదంటే ఇక లేదు వాళ్ళు ఇంకా ఆర్గ్యూ చేస్తే వదిలేయండి. పరిశుద్ధాత్మ అనే సబ్జెక్టు చాలా ప్రాముఖ్యమైనది. అది కూడా ఒకసారి ఒక ఏదైనా సందర్భం దేవుని చిత్తమైతే దాని గురించి కూడా మీతో ప్రస్తావిస్తాను. ఎందుకంటే ఈరోజు అనేకులు ఒక అపోహల్లో తీసుకుపోయి ఇలా ఉంటేనే నీలో ఆత్మ ఉన్నట్టు అని చెప్పి పరిశుద్ధాత్మ పనులేంటో తెలియకుండా యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలియకుండా దేవుడు అసలు ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఈ అవగాహన లేకుండా మనల్ని కూడా మభ్య పెడతా ఉంటారు, మనల్ని కూడా తప్పుతో పట్టిస్తూ ఉంటారు. వీటన్నిటికీ మూలం ఏంటంటే వాక్యం సరిగ్గా చదవకపోవడము, చదివిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. ఇది అక్కడ మూలమైన సమస్య. మన దగ్గర ఆ సమస్య ఉండకూడదు అంటే రోజు కూడా బైబిల్ చదవాలి, వాక్య పఠనం చదవాలి, చదువుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రార్థన చేసుకొని చదివితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇంకా అర్థం కాలేకపోతే అప్పుడు వాక్యాన్ని వివరిస్తున్న సహోదరులు ఉన్నారు. అలాంటి వాళ్ళని అడిగితే బ్రదర్ ఏదో ఒకటి చెప్పరు. బ్రదర్ ఏదో ఒకటి ఒకవేళ ఆయనకి అర్థం కాకపోయినా లేదంటే ఆయనకి తెలియని సబ్జెక్ట్ అయితే వెంటనే ఏదో ఒకటి చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేయరు. ఖచ్చితంగా అది తెలిసిన వాళ్ళని కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేలా చేస్తాం. అలాంటి సహోదరులు ఉన్నారు. ఆత్మీయంగా బలపడాలి అన్న ఉత్సాహం ఎవరికైతే ఉందో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకు వచ్చాం? నిత్యజీవం పొందుకోవడానికి, ఆ స్వాస్థ్యం పొందుకోవడానికి. అది పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం వాక్యం పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలా ప్రయత్నిద్దాం. అలా ప్రయత్నిస్తూ ఆత్మీయంగా ఎదగడానికి మనం ముందుకు వెళ్దాం. ఈ పాఠం ఎందుకు చెప్పుకోవాలి అంటే మొట్టమొదట మనము ఎటువంటి ఇతరుల యొక్క అభిప్రాయాలకు మనం లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. వాక్యం ఏం తెలియజేస్తుందన్నది మనం చూసాం. ఎంతమంది కనబడ్డారు? మనకి ఒక్కరే కనబడ్డారా? వాక్యం అదే బైబిల్, వాళ్ళు పట్టుకున్న బైబిల్ మనము పట్టుకున్నాం. కాబట్టి వాక్యాలు పరిశీలిస్తే తెలుస్తుంది విషయం. ఎక్కడో విన్న విషయాలను బట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. చేతిలో ఉన్న బైబిల్ చదివితే సరిపోతుంది. ఈ విషయాలు గమనించి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త కలిగి ఆత్మీయ జీవితం పట్ల అవగాహన కలిగి ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నాను. మరి ఈ వాక్యాన్ని ఈ విధంగా మీరు పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే వాక్యాన్ని శ్రద్ధగా విన్న మీ అందరికీ, అలాగే అధ్యక్షుల వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.